నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ను ప్రారంభించిన ఎమ్మెల్యే అనంతరం రైతులకు పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. 3 తరాలుగా కొనసాగుతున్న భూముల సమస్యను పరిష్కరించి 322 మంది రైతులకు రాజముద్రలతో పాస్ పుస్తకాలు అందజేశామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు, సీఎం సహాయ నిధి, షుగర్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారం, కిసాన్ సెర్చ్ పెట్టుబడులపై ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. గురించి మీకేమైనా కావాలా అన్నా నేను అడగను, ఎందుకంటే ఆయనకే తెలుసు ఆయన ఊరిలో ఉన్న సమస్యలు. ఆయనే నా దగ్గరికి తీసుకొచ్చి మీకు అందరికీ ఏ సమస్య ఉన్నా తీర్చడానికి ఆయన ముందుంటారు. అలాంటి విధానాల్లో ఈరోజు ఇప్పుడే వీళ్ళందరూ చెప్పారు పట్టాదారు పాస్ పుస్తకాల గురించి. ఎప్పుడో ఎన్నో 3 తరాల నుంచి కూడా లేవని చెప్పి ఇప్పుడే ఆ అన్న చెప్పారు. ఇటువంటి ఒక కార్యక్రమం ఇన్ని సంవత్సరాల నుంచి పూర్తిగా డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో నెల్లూరుకు కూతవేట్లో ఉన్న పోతిరెడ్డిపాలెం గ్రామంలో ఇన్ని రోజుల నుంచి ఇంతమంది రైతులు అవస్థపడుతుంటే ఎందుకు ఊరుకున్నారో నాకు అర్థం కాదు. ఇక్కడ చేయడానికి పనులే లేవని చెప్పి ప్రతి ఒక్కరూ ఇంతకు ముందు చెప్తూ ఉంటారు. కానీ ఈ రోజు ఇంతమంది మన సుమారు 322 పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఈ రోజు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి అందనటువంటి పాస్ పుస్తకాల్ని ఈరోజు అడంగల్లో ఎక్కించి ఆ ఇనాం భూముల్ని వాళ్ళకి మనం ఇస్తున్నామంటే, ఇటువంటి కార్యక్రమానికి స్పందించి మనం అడగంగానే మనకి సహాయం చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్ కి, అలాగే ఇలాంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఎవరైనా గాని రైతులు ఆపదలో ఉంటే ఇది రైతుల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, అన్నదాతలకి అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పి పదే పదే చెప్పే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి ఈ సందర్భంగా అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు, మనం సూపర్ 6 పథకాలు చెప్పాం, అవి సూపర్ హిట్ చేసుకున్నాం. పెన్షన్ చెప్పాం, పెన్షన్ 1వ తేదీకంతా 4000 చేసుకోవాలని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ప్రజలకి ఈ ఊరు నుంచి కోవూరుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మధ్యాహ్నం పూట వాళ్ళు భోంచేయడానికి కోసం అని చెప్పి మొట్టమొదటిసారిగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో కోవూరులో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మాదిరి 200 చిల్లర అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి స్కూల్ ని సంస్కరిస్తున్నాం. క్లాస్ కి ఒక టీచర్ నిగా పెట్టి పిల్లలు బంగారు భవిష్యత్తులో నడిచేలాగా మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్లెలన్నీ పట్టణాలు చేస్తానని చెప్పి ఏ రకంగా అయితే చెప్పారో, పల్లి పండుగ పేరుతో ప్రతి పట్టణంలో రోడ్లు వేసుకోవడం జరిగింది. ఎక్కడ గుంతలు లేకుండా మనం పూడ్చుకోవడం జరిగింది. అదే కాకుండా కొత్త రోడ్లు వేసుకున్నాం. ఈ రోజు మనం కోవూరు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన దగ్గర డబ్బులు లేవు, మనం చాలా కష్టాల్లో ఉన్నాము అని మీకు అందరికీ తెలిసినా కూడా సుమారు అన్ని రంగాల్లో, ఇరిగేషన్ లో అయితేనేమి, ఆర్ఎంబీలో అయితేనేమి, పంచాయతీరాజ్ లో అయితేనేమి, ఇలాగ చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లో సుమారు 760 కోట్లతో మనం అభివృద్ధి పనులు చేస్తున్నాం కోవూరు కాన్స్టిట్యున్సీలో మాత్రమే. రాబోయే రోజుల్లో ఇంకా కూడా జరిగింది 2 సంవత్సరాలే, జరగాల్సింది ఇంకా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని అభివృద్ధి పనులు చేసుకుంటూ ప్రజలకి అండగా నిలుస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఇంకోటి కూడా చెప్తున్నానని, ఇప్పుడే మన సర్వ్ ప్రోగ్రామ్ జరిగింది, అన్న సక్సెస్ఫుల్ గా అయిపోయిందమ్మా అని చెప్పారు. ఇంకా కొరవా సెలవులు ఉంటే కూడా చూడాలని చెప్పి నేను మ్యాపింగ్ గానీ ఇదంతా కూడా డెత్లు ఇవన్నీ కూడా మళ్ళీ 10 రోజులు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ రోజు సుమారు 1000 మందికి అనారోగ్యంతో ఒకవైపు బాధపడుతుంటే ఆర్థికంగా అండగా నిలిచిన కుటుంబ పెద్ద ఆయన. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము ఈ మాదిర ఒక కాన్స్టిట్యున్సీలో ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇచ్చినాం మనము రాష్ట్రం మొత్తం. కానీ మనం సుమారు 10 కోట్ల పైన 1000 మందికి అండగా నిలిచిన ప్రభుత్వం, అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే ఇంతకు ముందే చెప్పారు అన్న, ఎలక్షన్ ముందు మీరు 2 మాటలు చెప్పారమ్మా. ఒకటి ఇనాం భూములు క్లియర్ చేస్తామన్నారు, అది అయిపోయింది. రెండోది షుగర్ ఫ్యాక్టరీ అని. షుగర్ ఫ్యాక్టరీ గురించి
చాలా మంది నా దగ్గరికి ఎప్పుడు వస్తుంటారు. కాకపోతే నేను రోజు రోజు వాళ్ళకి నేను దాంట్లో జరుగుతుండే ఐ మీన్ ఏం చేస్తున్నాము అని చెప్పి నేను చెప్పలేను కాబట్టి చెప్పట్లేదు. కానీ షుగర్ ఫ్యాక్టరీని ఒక్కరోజు కూడా నేను మర్చిపోవటం లేదు. అధికారుల దగ్గర కానీ, ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ, మినిస్టర్ దగ్గర కానీ, ప్రతి ఒక్కరి దగ్గర ఈ షుగర్ ఫ్యాక్టరీ గురించి నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఏ రకంగా అయితే కేసులు విత్డ్రా చేయించాలో, ఏ రకంగా అయితే వాళ్ళకి ఎంప్లాయీస్ ఎవరైతే ఇబ్బంది పడున్నారో 2 రోజుల ముందు కూడా మేము మీటింగ్ పెట్టుకొని ఎండి గారితో అలాగే దానికి సంబంధించిన నాయకులతోటి కూడా మాట్లాడడం జరిగింది. అతి త్వరలో దీన్ని మనం పరిష్కారం చేస్తామని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటాను. ఇవన్నీ ఒక ఎత్తైతే మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీకి అదృష్టం. కిసాన్ సెజ్ లో ఈ రోజు 30 సంవత్సరాల నుంచి మూల పడిపోయి ఉంటే కదలిక రావడం, మన బిడ్డలకి మన దగ్గరే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆ రోజు ఏదైతే ఎలక్షన్ ముందు మనం మాట చెప్పుకున్నామో అది అక్షరాల తీరుతుంది. ఇప్పటి వరకు సుమారు 15,000 కోట్లు పెట్టుబడులు మన కిసాన్ సెజ్ లో రావడం జరిగాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మన బిడ్డలందరూ, మన యువ నాయకులు నారా లోకేష్ బాబు చెప్పినట్టు ఉద్యోగాలు మన దగ్గరకు వస్తాయి కానీ మన పిల్లలు బయటకు వెళ్ళరు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మన కోవూరు కాన్స్టిట్యున్సీ రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇందాకే చెప్పారు అమ్మ మా కోవూరు వదిలిపోవద్దని. తప్పకుండా నాకు కోవూరు ప్రజలంటే అమిత ఇష్టం. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో అభిమానంగా ఉంటారు. నేను మీ దగ్గర నుంచి ఆశించేది ఆ అభిమానం ఒక్కటే. కాబట్టి మీకు కావాల్సిన పనులు చేస్తాను. మీ అభిమానమే నాకు నన్ను ఒక బిడ్డలాగా ఆదరించింది కోవూరు కాన్స్టిట్యున్సీ. కాబట్టి తప్పకుండా కోవూరులోనే ఉండడానికి ప్రయత్నం చేస్తానన్న మీ కోరిక మేరకు ధన్యవాదాలు అందరికీ ఈ కార్యక్రమానికి